హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య పార్లమెంటులో జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, ఇక మీద ఏదైతే ఈ ఆండ్రాయిడ్ అండ్ ఇతర హై ర్యాంకింగ్ టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారవుతాయో వాటిలో సంచార సాతి అనే ఒక యాప్ లోడ్ చేసి ఆటోమేటిక్గా వస్తుంది. అది డిలీట్ చేయడానికి వీలు లేని పరిస్థితి ఆ విధంగా పెడతాము అని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రస్తుతం ఉన్న మొబైల్స్ కూడా అది లోడ్ చేసుకోవాలి అని. దానివల్ల ఏంటంటే మొబైల్ పోతే అది ఎక్కడ ఉండేది మనకు వెంటనే తెలిసిపోతుంది అని ఆ ఉద్దేశంతో అని చెప్తున్నారు. బట్ వాస్తవంగా అలా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. వ్యక్తి స్వేచ్ఛకు, తర్వాత అతని ప్రైవసీకి పూర్తిగా ఇది విరుద్ధం. ఆటోమేటిక్గా అతను ఎక్కడున్నాడు లొకేషన్ తెలిసిపోతుంటుంది ఎప్పటికప్పుడు, మినిట్ టు మినిట్. సో ఆ రకంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఉంది కాబట్టి దాన్ని అడ్డుకున్నారు పార్లమెంట్లో. మరి ప్రభుత్వం దాని మీద తిరిగి, ఎందుకంటే మోడీ గారు అన్నీ ఏదో విధంగా ఆయన అనుకున్న చేయటమే ఆయన అలవాటు. అది తిరిగి దాన్ని ప్రస్తావన తేకుండా దాన్ని అక్కడితో క్లోజ్ చేస్తే బాగుంటుంది. అది వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కాబట్టి అలాంటి యాప్స్ మనకు పనికిరావు. దాన్ని తిరిగి దాని గురించి ఆలోచించవద్దనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.